The non-spoiler review of the film Mission Impossible The Final Reckoning, తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ రివ్యూ. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. ఇంకా ఓవరాల్గా ఈరోజు అయితే చూడడం జరిగింది. చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఫైనల్ డెస్టినేషన్ అనే మూవీ తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ రివ్యూ కూడా ఇచ్చాను. దాంతోపాటు సింగిల్ మూవీ, శుభం మూవీ, బ్లైండ్ స్పాట్ మూవీ, కలియుగం మూవీ రివ్యూస్ కూడా, కలియుగం మూవీ, అనగనగా మూవీ రివ్యూ, చౌర్యపటం అనే మూవీ రివ్యూస్ కూడా ఇచ్చాను. మా ఛానల్లో చెక్ చేయండి. మా రివ్యూ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. సినిమా చూసిన తర్వాత స్టోరీ ప్లాట్, సినిమా నాకు ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, నేను ఇప్పుడు వచ్చి 7 పార్ట్లు వచ్చినాయి. ఇది 8వ పార్ట్ అంట. నేను ఫస్ట్ 7 పార్ట్స్ అయితే చూడలేదు. డైరెక్ట్ ఈ 8th పార్టే చూసాను నేను, ఆ 7 పార్ట్స్ చూడకుండా. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే, హీరో ఒక న్యూక్లియర్ అటాక్ జరగకుండా ఒక ఇంపాసిబుల్ మిషన్ చేయాల్సి వస్తుంది. ఆ ఇంపాసిబుల్ మిషన్ ఎలా ఛేదించాడు, అసలు ఛేదించాడా లేదా అనేది మిగతా స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ గురించి నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే, జస్ట్ ఓకే, 1 టైం వాచబుల్ అని అయితే చెప్తాను నేను. ప్రీవియస్ పార్ట్స్ నాకు తెలియదు, ఎందుకంటే నేను చూడలేదు. ఈ పార్ట్ పరంగా అయితే జస్ట్ ఓకే అని అనిపించింది. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ఇంకా లాస్ట్లో ప్లస్ పాయింట్స్, నెగిటివ్స్, తర్వాత రేటింగ్ కూడా ఇస్తాను కాబట్టి చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ప్లస్ పాయింట్స్, టామ్ క్రూజ్ గారు ఒక 2 సీక్వెన్సెస్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో. ఒకటేమో వాటర్లో సీక్వెన్స్, ఇంకొకటేమో స్కైలో ఏరోప్లేన్ సీక్వెన్స్. ఈ 2 సీక్వెన్స్ డూప్ లేకుండా చేశారంట. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా ఏరోప్లేన్ సీక్వెన్స్ అయితే పీక్స్ ఉంది, నెక్స్ట్ లెవెల్ బాప్ అనేటట్టుగా ఉంది, డబల్ నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా ఉంది. ఇంకా అదైతే ఇంకా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, స్టోరీ డైరెక్షన్ కూడా బాగుంది. స్క్రీన్ ప్లే గురించి నెగిటివ్లో మాట్లాడుకుందాం. ఇంకా మిగతా యాక్టర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే చేశారు యాక్టింగ్. సినిమాలో ఫైట్స్ కంటే ఎక్కువగా డ్రామాయే ఎక్కువగా ఉంది. కాబట్టి ఫైట్స్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చకపోవచ్చు, డ్రామా ఇష్టపడే వారికి మాత్రమే ఈ సినిమా నచ్చచ్చు. ఆ డ్రామా కూడా పర్లేదు, మరీ బ్లాక్ బస్టర్ డ్రామా అని చెప్పలేము, అలాగని తీసిపడేసే డ్రామా అని చెప్పలేము. జస్ట్ ఓకే డ్రామాలాగా ఉంటుంది, బోరు కొట్టకుండా అయితే ఉంటుంది. ఇంకా టెక్నికల్టీస్ అన్నీ బాగున్నాయి. మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల బాగుంది. థీమ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే, స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. సినిమా 2 hours 50 minutes రన్ టైమ్. చాలా ఫస్ట్ హాఫ్లో మాత్రం టూ మచ్గా డ్రాగ్ చేశారనే ఫీలింగ్ అనిపిస్తుంది. అనిపించడం కూడా కాదు, చాలా డ్రాగ్ చేశారని కూడా తెలిసిపోద్ది ఫస్ట్ హాఫ్లో. ఇంకా స్క్రీన్ ప్లే వచ్చేసి చాలా స్లోగా ఉంటుంది, ఇది బిగ్గెస్ట్ నెగిటివ్. రన్ టైం కూడా చాలా బిగ్గెస్ట్ నెగిటివ్ అని చెప్పచ్చు. ఇంకా ఈ మూవీ వచ్చేసి మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది, కానీ కొన్ని చోట్ల ఉన్నా అంత గొప్పగా అనిపించలేదు కొన్ని చోట్ల, అదొకటి నెగిటివ్. అంతే ఈ మూవీస్ నెగిటివ్. ఇంకా ఓవరాల్గా డ్రామా ఇష్టపడే వాళ్ళకి మాత్రమే నచ్చుద్ది, డ్రామాయే ఎక్కువ ఉంది. ఫైట్స్ 2 ఉన్నాయి, వాటర్ది ఒకటి, ఫస్ట్ హాఫ్లో ఒక చిన్న ఫైట్, తర్వాత వాటర్ సీక్వెన్స్, ఇంకొకటేమో స్కైలో ఏరోప్లేన్. ఈ 3 సీక్వెన్సెస్ ఉన్నాయి. ఫైట్స్ అయితే మాత్రం 3 ఉన్నాయి ఫైట్స్. అదండి ఈ మూవీకి ఓవరాల్గా ఇంకా ఫైనల్గా ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4 out of 5 అయితే వచ్చి అనిపించింది నాకైతే. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీ ఎంతమంది చూశారు, మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు సినిమా చూసిన వాళ్ళల్లో అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.